అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని మాటలు మనకి చాలా ఉపయుక్తంగా జీవితాన్ని ఎలా జీవించాలో, లోకంలో ప్రత్యేకంగా ఎలా బ్రతకాలో మనకి అన్ని విషయాల్ని నేర్పిస్తూ బలపరుస్తూ ఉంటాయి. సో వాటిని మనం ఎంత ఎక్కువగా ఆలోచిస్తామో, ధ్యానిస్తామో, బ్రతకడానికి మన జీవితాన్ని తెరుస్తామో అంతగా మనం ఆ దేవుడు కోరుకుంటున్న స్వారూప్యతలోనికి రావడానికి ఆయన ఎంతగానో మనకి సహాయము చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పరిపూర్ణమైన దేవుని ఆలోచనను మనం మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధ మనసుతో ఆయన దగ్గరికి వస్తూ ఉండాలి. మనం నేర్చుకుంటున్నాం కదా ఆత్మీయ ఎదుగుదల అనే విషయాల్లో. మనం ఎదుగుదల ఎలా ఉండాలి అని అంటే, మొదటిగా మనం కొన్ని విషయాలు లోకానికి దూరంగా మనం జరగాలి అనేవి వదలాలి అనే విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఎదగాలి అని అంటే మొదటిగా ఎంపిక మన చేతిలోనే ఉంటుంది అనేది మనం గుర్తించాలి. అంటే మనం ఎంచుకుంటేనే నేను ఎదగాలి అనే ఆలోచన, ఆశ నాలో మొదలవ్వకపోతే నేను ఎంతమంది ఎన్ని రకాల మాటలు మనతో చెప్పినా, ఎన్ని విషయాలు మన ముందు కళ్ళారా చూసినా ఎదగడానికి ఏమాత్రం కూడా మనలో వేరు చిగురించాలి అని అంటే ఎంపిక మనమే ఎప్పుడూ ఆలోచించాలి. దానికి మనం ఎలా అంటే వాక్యం ద్వారా ఎదగలుగుతాం. వాక్యానికి మన మనస్సుని మార్చుకునే ద్వారా మనం ఎదగలుగుతాం. కాబట్టి ఆ ఎదుగుదలని మనం చూసుకునేటప్పుడు లోకంలో ఉన్న దాంతో పోల్చుకొని మనం ఎదగకూడదు, కానీ దైవ సంబంధమైన వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని బట్టి మన ఎదుగుదల పరిశీలించుకొని ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన ఎదుగుదల ఎలా ఉందో మరొక విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు అని చెప్తా ఉంది. ప్రారంభంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి. క్షయమైన ఆహారం అంటే ఏంటి? పాడైపోయేది. జనరల్గా మనం తినే ఆహారం 1 రోజు 2 రోజులు ఉంటుంది, తర్వాత పాడైపోద్ది. దానికోసం ఏం చేయకూడదంట? కష్టపడకూడదు. అంటే ఉద్యోగం చేయడం, ఏం చేయాలి? మనీలా పొలంకి వెళ్ళడం, పశువులను చూసుకోవడం, పెద్దగా చదువుకోవాలనుకోవడం, అన్నీ ఏం చేయాలి? అన్నీ మానేద్దామా? క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ అని అనగానే కొన్నిసార్లు దేవుని మాటని మనం ఎలా అర్థం చేసుకుంటాము అని అంటే, మనకు నచ్చినట్టుగా అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. రకరకాల ఉద్దేశాలు దేవుని మాటను బట్టి తీసేసుకుంటూ ఉంటాం. దేవుని మాట ఇలా చెప్పింది కదా, నా జీవితంలో ఎందుకు ఇలా జరగలేదని అంటాం. అసలు ఆయన ఎందుకు చెప్పాడు, ఏ ఉద్దేశంతో చెప్పాడు, దాని వెనకున్న దేవుని ఆంతర్యం ఏంటి అనేది ఏ మాత్రం ఆలోచించడానికి ప్రయత్నం చేయం. కానీ దేవుడు బైబిల్ ఇలా అన్నాడు కదా, ఇలా చేయడా, ఇలా నెరవేర్చడా అని రకరకాల ఆలోచనలు మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆలోచించాల్సిన మాట ఏంటనంటే, పని చెయ్యకూడని విషయాల్లో మనం పని చేస్తూ ఉండేదానికంటే పని చెయ్యకపోవడం బెటరు అనేది దేవుని మాట యొక్క ఉద్దేశం. అర్థమైందా? పని చెయ్యకూడని దాని కొరకు పని చేస్తూ ఉండేదానికంటే పని చెయ్యకుండా ఉండడం బెటరు అనేది దేవుని మాట. కాబట్టి ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం, దేనికోసం మన ఆలోచన, ఉద్దేశాలు ఆలోచిస్తూ యోహాను సువార్త 6:27లో చెప్పినట్టుగా మనం కష్టపడుతుంది దేని కొరకు అనేది ఖచ్చితంగా మనం పరిశీలించాలి అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఆ పైనే ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటనంటే 26లో చదువమ్మ ఒకసారి. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు దేనికోసమో ఆయన వెంబడిస్తున్నారు, అది ఈయన ఆలోచిస్తున్న దాని కొరకు కాదు. ఏది నా దగ్గర దొరుకుతుందో అది మీరు చూడట్లేదు,
మీరు ఏదో ఆశించి నా దగ్గరికి వస్తున్నారని చెప్తున్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటనంటే, దేనికోసం కష్టపడకూడదు, దేనికోసం కష్టపడాలి అని అంటే, ఈరోజు ఒక వ్యక్తి దగ్గర ఒక విలువైనది ఉన్నదనుకోండి, అది నేను పొందుకోవడానికి ఇష్టపడాలి. కానీ ఇప్పుడు నేను పిల్లల్ని పిలిచి ఈ 2 ఇస్తున్నాను అన్నాను అనుకోండి, ఈ 2 ఇస్తాను తీసుకో అన్నాను అనుకోండి, ఏం తీసుకుంటాడు? ఖచ్చితంగా మొబైల్ తీసుకుందాం అనుకుంటాడు, ఆడుకుందాం అనుకుంటాడు. ఇది డైమండ్ అనుకోండి, అప్పుడు తెలియదు, అయినా ఇదే తీసుకుంటాడు. ఎందుకు? మనోడికి దీని విలువ తెలియదు. అదే పెద్దోళ్ళు ఇప్పుడు నేను ఈ 2 ఇచ్చి యోగేష్ ఎలారా ఇది తీసుకో, ఏది కావాలి అని అంటే యోగేష్ ఇది పట్టుకుంటున్నాడు అనుకోండి, మీరందరూ ఎలా కొంటారు? అది కాదురా పక్క తీసుకో అలా. మా తాత ఏమంటారు? తీసుకోరా, అది కాదురా, కుడిచేది. ఆ గాబరా తొందర దేని కొరకు? ఆడెక్కడికి తీసేసుకుంటాడో, ఎక్కడికి వదిలేస్తాడో అనేది రకరకాల భయాలు ఉంటాయి. విలువైంది కొన్నిసార్లు పిల్లలుగా ఉండేటప్పుడు ఎంచుకోవడం చేత కాదు. కానీ యేసుప్రభు దగ్గర చాలామంది ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ జ్ఞానవంతులైనప్పటికీ కూడా, ఆయన దగ్గర ఏదో ఉందో అది పట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి ఏదో కావాలో అది ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, క్షయమైన దాని గురించి నా దగ్గరికి రావద్దు, అక్షయమైన దానికోసం నా దగ్గరికి రండి. ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మన దృష్టి యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేన్ని వెతుకుతున్నాం, దేన్ని ఆలోచిస్తున్నాం, ఏది పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఏది సంపాదించుకోవడానికి మనం కోరుకుంటున్నాం, ఆయన ఏది ఇవ్వాలనుకుంటున్నాడో, ఆయన ఏది చేయగలడో అదే పట్టుకుంటున్నామా? మనకేం కావాలో అది పట్టుకుంటామా? మీ పక్కన అడగండి, మీకు ఏది కావాలో అది పట్టుకుంటారా? ఆయన ఏం చేస్తారో అది పట్టుకుంటారా? ఏం పట్టుకుంటారు? మనకి ఏది కావాలో దానికోసం దేవుడు. లోకంలో అందరూ అలాగే బతుకుతారు. కాబట్టి మనం పెద్ద పాపులం కాదు, మనం ఏదో విచిత్రమైన వాళ్ళం కాదు, అందరూ అలాగే బతుకుతారు. గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, సిక్కులైనా ఎవరైనప్పటికీ కూడా గుడికి వెళ్ళారు అని అంటే దేవుని దగ్గర వాళ్ళు మొక్కులు తీర్చబడాలి, మా మొక్కులన్నీ ఫలించాలి, మేము ఆశించిన దేవుడు మాకు ఇవ్వాలి, మేము అన్నీ నెరవేర్చుకోవాలి అన్న ఆశతో వారు ప్రతిదీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, దానికోసం మీరు కష్టపడద్దు. ఎందుకు అని అంటే ఆయన ఒక మాట అంటాడు మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. 8వ వచనం చదవమ్మా. 6:8. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకి తెలియను. ఆయన అంటున్నాడు ఏంటంటే, మీకు ఏం కావాలో నాకు తెలుసు, అది నేను ఇచ్చేస్తాను. కానీ మీరు ఎతకాల్సింది ఏంటి అని అంటే నా నీతిని, నా రాజ్యాన్ని. అక్షయమైన దాన్ని సంపాదించుకోవడానికి మీరు వెతకండి. క్షయమైపోయిన దాని గురించి ఆలోచించొద్దు, పోయే దాని గురించి ఆలోచించొద్దు, దాని గురించి మీరు కష్టపడొద్దు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంటుంది. ఎప్పుడైతే అది మనం అర్థం చేసుకుంటామో మనం ఎలా ఉంటాయి అని అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. కొన్ని రిఫరెన్స్లు మనం చూస్తూ అసలు ఏంటి అనేది పరిశీలించుకుందాం. కొద్ది సమయం మనం తీసుకొని ఈరోజు ఆ విషయాన్ని పూర్తిగా గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అక్కడ ఏం చేస్తాడంట? తన క్రియలు వెలుగు మూలంగా ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్ద నడుచుకునేలాగా ప్రవర్తిస్తాడు. ఏ పని చేసినా సరే వారు ఇది దైవ సంబంధమైన రీతిగా గుర్తించగలిగేలాగా వారు పని చేస్తూ ఉంటారు, వారు కష్టపడుతూ ఉంటారు. ఈరోజు ఆలోచించండి, మనిషి కష్టపడేది కడుపు కోసమే, అవునా కదా? 3 ప్రాముఖ్యంగా అంటారు, రోటీ, కపడా, మకాన్ అని. అంటే ఏంటి? ఆహారము, వస్త్రము, గూడు, ఇల్లు. ఈ 3 ఉంటే సరిపోద్దని. ఎంత ప్రయాసపడినా అంతే. ఒక పని చేసేటప్పుడు ఏదైనా మనం కష్టపడేటప్పుడు దానికోసమే ప్రయాసపడుతూ ఉంటాం, దానికోసమే కష్టపడుతూ ఉంటాం. అయితే ఆ పని చేసేటప్పుడు విలువైనదిగా ఒక నీ పూర్తి నైపుణ్యపు బలాలను ఉపయోగించి వినియోగించి కష్టపడడానికి ప్రయత్నం చేస్తామా? నేను చెప్పండి. మేము పక్కన అడగండి, ఓ పని చేస్తే నువ్వు అలాగే చేస్తావా అని. చేస్తారా?
చేస్తారనో చేతని నేను కళ్ళు మూసుకున్నాను. అందరూ కళ్ళు మూసుకుని వాళ్ళు ఎత్తుతారు చేతులు. ఎత్తేసారు కదా, ఎత్తారా? దేనికి? నేను ఒక పని చేస్తే దీనికోసం పని చేయను, నా పని ఆయన మూలమైనది అన్నట్టుగా వెలుగు దాన్ని ప్రత్యక్షపరిచినట్లుగా నేను పని చేస్తాను, నా పని అలా ఉంటుంది అని చెప్పగలమా? రెండో మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఒకసారి ఆలోచించండి. 6 దినాలు కష్టపడి 7వ దినం ఏమేం చేశాడు దేవుడు? ఏం చేశాడు? ఆదికాండం విశ్రాంతి. ఇప్పుడు దేవుడు విశ్రాంతిలో ఉన్నాడా, పని చేస్తున్నాడా? విశ్రాంతిలో ఉన్నాడా, పని చేస్తున్నాడా? ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఆయన పనిలో ఉన్నాడు. యేసు ప్రభుకి పని అప్పచెప్పాడు, బాబు నువ్వు వెళ్ళి పని చేయి. ఆయన ప్రతీదీ ఆలోచిస్తున్నాను మన గురించి, మీరు ఎలా వాళ్ళని ఎలా నడిపించాలి, ఎలా చేయాలని. ఒకసారి ఆలోచిస్తే దేవుడు ప్రయాస మనల్ని సరైన క్రమంలో దారిలో పెట్టాలని. ఈరోజు ఒక తండ్రిగా లేకపోతే మనం ఒక వ్యక్తిగా మనం ఆలోచిస్తే మన పని ఏంటి, మన బాధ్యత ఏంటి, దేనికోసం మన ప్రయాస, దేనికోసం మన కష్టం అనేది ఎప్పుడూ కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడు కష్టపడాలి? యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చదివితే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చున్నది అప్పుడు ఎవడనో పని చేయలేడు. అంటే తెల్లవారి 6 నుంచి సాయంత్రం 6 వరకనా? అంతేనా దాని అర్థం? ఇప్పుడే మనం ప్రారంభంలో అనుకున్నాం, కొన్ని మాటలు మనకు నచ్చినట్టుగా అన్వయించుకుంటామని. సమయం ఉండగా, నువ్వు కష్టపడగలిగిన పరిస్థితులు ఉండగా, దాన్ని వినియోగించగలిగిన సమయం నీ దగ్గర ఉండగా, బలం నీ దగ్గర ఉండగా నువ్వు చేయాల్సిన పనిని చేసి తీరాలి. అయిపోయిన తర్వాత చాలామంది అయ్యో నేను ఇలా చేసుంటే బాగుండు, అయ్యో నేను ఇలా కష్టపడి ఉంటే బాగుండు, అయ్యో నేను ఇలా ప్రయాసపడి ఉంటే బాగుండు, అయ్యో నేను ఎందుకు ఇలా చేయలేకపోయినానే బాధ, తపన, హృదయం ఎంతో వేదన ప్రయాసపడుతూ ఉంటుంది. ఆయన అంటున్నాడు, క్షయమైన దానికోసం కష్టపడద్దు. పగలున్నంత వరకు కష్టపడి చెప్పిన ఆయన క్షయమైన దానికోసం కష్టపడదంటే నువ్వు రోజంతా పని చేసుకొని చెప్పట్లేదు. నువ్వు చేస్తున్న పని ఎలా చేస్తున్నావు, దేని కొరకు చేస్తున్నావు, ఎలాంటి హృదయం కలిగి పని చేస్తున్నావు అనేది ఆయన చూసుకోమని చెప్తున్నాడు. ఆత్మీయ ఎదుగుదల ఎలా అనంటే, నేను చేస్తున్న విషయాలలో నన్ను ఈ భూమి మీద ఒకరోజు నేను చచ్చిపోతాను, దాని కొరకు నేను ప్రయాసపడకూడదు. కానీ నేను బతికిన బ్రతుకు లోకము అంతా కూడా నాశనం అయిపోయినా బ్రతుకుతున్న వారందరిలో జీవించిన దాన్ని బట్టి ఆ జీవితానికి జీతం ఇచ్చే రోజు ఒకటి ఉంది. ఆ రోజు నేను బ్రతకాలి అని అంటే నేను నా బతుకుని సరైన దారిలో క్రమంలో పెట్టుకోవాలని చెప్పి దేవుని మాట హెచ్చరిస్తున్న దాన్ని బట్టి ప్రయాసపడాలి. అందుకే ఆయన కొన్ని హెచ్చరికలు ఏమని ఇచ్చాడనంటే, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వరకు ఒకసారి మనం చదివితే, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 12 వచనాలు ఏం చెప్తున్నాయి అంటే, మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనాను పని చేయని వాళ్ళని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకునిచున్నారని వినుచున్నాం. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకునే ఆహారం భుజింపాలనని మా ప్రభు అయిన యేసు పేరట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము. నువ్వు కష్టపడి పనిచేసి భోజనం చేయి అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఇందాకలా చదువుకున్నట్టుగా మీరు క్షేమైన దానికోసం కష్టపడొద్దనంటే మీరేం పని చేయవసరం లేదు, అన్నీ మీ దగ్గర తీసుకొచ్చి రాబడతాయని కాదు. కష్టపడి నువ్వు పని చేయాలి, కష్టపడితేనే నువ్వు ఆహారం తినాలి, నువ్వు పని చేస్తేనే తినడానికి అర్హుడు అని దేవుని మాట చెప్తా ఉంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, నేనేం చేయగలనండి, నా వల్ల ఏమవుతుంది, నా వయసు అయిపోయింది, అలా అందరూ సంపాదించబడతారు. ఆలోచనలు దేవుడు మీ దగ్గర పెడతాడు, చూడడం చాలా పెడతాడు. మా అమ్మమ్మని చూస్తే నాకు కొన్నిసార్లు భలే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటనంటే, ఆవిడకి సుమారుగా 80 పైన ఉంటాయి వయసు, మంచం మీద కూర్చుంటుంది, ప్రతీదీ చూస్తుందండి, ప్రతీదీ చూసి ప్రతీదీ చెప్తూ ఉంటుంది. ఏంటనంటే ఆవిడ పనులు ఏంటంటే కొన్ని మీకు క్లుప్తంగా అర్థం అవడానికి చెప్తాను. అంటే మనం కూడా ఏదో ఒక పని చేయొచ్చు అనడానికి. ఏంటనంటే కూర్చుంటుంది, మేము వచ్చి లోపలికి వచ్చి భోజనం చేయడానికి వచ్చి అక్కడ ఉండి ఏదైనా వస్తువు వదిలేసాం అనుకోండి, బాబు అలా వస్తువు మర్చిపోయావు అది తీసుకో అని చెప్తుంది. కూర్చొని చూస్తుంది, తీసుకొని బాగా గుర్చేసామమ్మ అని చెప్పి మేము తీసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నావా, బస్ పాస్ పెట్టుకున్నావా, బండి తాళం పట్టుకున్నావా,
ఇలా రకరకాలుగా ప్రశ్నలు అడుగుతుంది. అన్నీ పెట్టుకున్నాం అంటే ఓకే వెళ్ళు అంటుంది. వెళ్ళినప్పుడు సరే అని పంపిస్తుంది, మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంది. కరెంటు బిల్లు వచ్చింది అనుకోండి, బాబు కరెంటు బిల్ కట్టావా, అయిపోయిందా, కట్టావా, ఓకే, కట్టలేదా అడుగుతుంది. నేను కట్టలేదని చెప్పాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చిన తర్వాత కరెంట్ బిల్ కట్టావా, అలాగా ఆ బిల్ డేట్ అయ్యేంత వరకు అడుగుతూనే ఉంటుంది. కట్టేసాము అన్న మాట ఆవిడకి వినపడలేదు అనుకోండి, ఆవిడ నెమ్మది ఉండదు. ఆవిడ పని ఏంటనంటే చూసిన ప్రతి దాన్ని పరిశీలిస్తుంది. నేను ఎక్కడైనా ఉపయోగపడగలనా, నేను ఎక్కడైనా సహాయపడగలనా అని ఆవిడ బలం ఏం చేయగలదో అది చేస్తుందండి. నాకు అనిపించింది ఆవిడ చేయాల్సిన ఆవిడ పని చేస్తుంది. నాకున్న బలాన్ని నేను పని చేస్తున్నానా, నాకున్న బలం ఎంత, నేను చేయగలిగిన శక్తి ఎంత, నేను ఉపయోగపడగలిగిన వినియోగపడగలిగిన దానికి నేను అన్నీ సక్రమంగా నెరవేరుస్తున్నానా అనే ఆలోచన నాకు పుట్టించింది. ఒక కూర్చున్న వ్యక్తికి చేస్తున్న కొన్ని పనులు నన్ను ఆలోచింపచేస్తే శక్తి కలిగిన మనం చేస్తున్న పనులు ఎంతమందిని ఆలోచింపచేయాలి, ఎంతమందికి అది ఉపయోగకరంగా బలమైన దానిగా కనిపించేలాగా మన పనులు ఉండాలి. అలా చేస్తున్నామా, అలా ఉపయోగపడుతున్నామా? ఆయన చెప్తున్నాడు, తినకపోతే భోజనం చేయకు అని, కష్టపడకపోతే భోజనం చేయకని. ఈరోజు కష్టపడకుండా ఎన్నిసార్లు మనం భోజనం చేస్తామో, అది దొరకకపోతే ఎంత బాధపడతామో, అలా ఉండకపోతే అలా చేయకపోతే ఎంత వేదన, ఎంత ఆందోళన, ఇన్ని పరిస్థితుల్లో మనం తీసుకొస్తూ ఉంటాం. కానీ కష్టపడి పని చేసి ఆహారం తినేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుని మాట మనకి తెలియపరుస్తూ ఉంది. రెండవది ఏంటంటే మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము నేను 3 వచనాలు చదువుతాను. ఏంటంటే మొదటిది, వృద్ధిని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. మొదటి మాట. 4వ వచనం ఏంటంటే, అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనమలు కానీ ఉండిన ఎడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను, ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. 8వ వచనం, ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును అని చెప్తుంది. అంటే ఏంటనంటే ఫస్ట్ మన ప్రయారిటీ మన ఇంటి వారిని సంరక్షించడం, మన కుటుంబీకులని, మన రక్త సంబంధికులని సంరక్షించడం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత. కష్టపడితే దేనికోసం కష్టపడాలి అని అంటే మన ఇంటి వారిని సంరక్షించడానికి, బ్రోతల హౌస్ని ప్రోత్సహించడానికి కాదు. అంటే ఏంటి, వ్యభిచార గృహాన్ని ప్రోత్సహించడానికి కాదు, మనం వ్యసనాల బారిన పడ్డానికి కాదు, నచ్చింది చేసి నచ్చింది తిరుగుతూ నచ్చినట్టుగా ప్రవర్తించడానికి డబ్బులు సంపాదించకూడదు, పేకాటకి డబ్బులు సంపాదన ఉండకూడదు, మన కడుపే దేవుడు అన్నట్టుగా మన సంపాదన ఉండకూడదు. మరి దేని కొరకు ఉండాలి, వస్త్రాలు విస్తారంగా కొనుక్కొని నచ్చింది అనుభవించడానికి కాకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుదాం, ఏ ప్రదేశం పడితే ఆ ప్రదేశం చూద్దాం, పదండి తిరుగుదాం తిరుగుబోతుల్లాగాని తిరగడానికి సంపాదన ఉండకూడదు. ఏ పని చేసినా సరే మనం ఇలా రకరకాలుగా వివిధాలుగా ధనాన్ని ఖర్చు పెడతా ఉంటాం, కష్టపడి వృధా చేస్తూ ఉంటాం, కష్టపడి నేలపాలు చేస్తూ ఉంటాం. అన్నీ పాడు చేసే ఆలోచనలో చాలామంది డబ్బులు సంపాదించుకొని చేస్తూ ఉంటారు. కానీ డబ్బులు సంపాదించి ఏం చేయాలి, సంరక్షించడానికి వాడుకోవాలి, ఒకరి బ్రతుకుని కట్టడానికి వాడుకోవాలి, ఒకరిని సక్రమంగా ఎదగడానికి కావాల్సిన ఎదుగుదలకు వాడుకోవాలి. ఆ వినియోగపరంగా మనం చేయాలి. అందుకే క్షయమైన దానికోసం కష్టపడకూడదు అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఈరోజు దుర్వినియోగపరచడానికి చాలా సందర్భాలు ఉంటాయి. వ్యభిచారం చేసేవాడికంట వావి వరసలు కూడా చూడ్డంట. తన మనస్సు వ్యభిచారం అంటే స్త్రీతోనే అని కాదు కానీ, పురుషునితోనే అని కాదు కానీ, ఏది లేకపోతే నేను ఉండలేనని చాలా ప్రయాసపడుతూ ఉంటారు, అది వ్యభిచారమే. కాబట్టి ఈరోజు మనం దేని కొరకు కష్టపడుతున్నాం అనేది ఆలోచిస్తూ క్షయమైందైతే దాన్ని వదిలిపెట్టడానికి విడిచిపెట్టడానికి మన మనస్సుని, ఆలోచనని, హృదయాన్ని తెరవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, అక్షయమైన దానికోసం మీరు వెతకండి, క్షయమైన దానికోసం మీరు ఏమాత్రం కూడా ఆలోచన కలిగి ఉండొద్దని. యేసుప్రభుని వెంబడించేటప్పుడు చాలామంది వెంబడించారు. మన బైబిల్లో చాలా వచనాలు చదువుతాం, బైబిల్ రెగ్యులర్గా చదివితే మనకు అర్థమవుతుంది. గుంపులు గుంపులుగా ఆయన వెంబడించారంట, అనేకమైన జనసమూహం ఆయన వెంబడించారంట, చాలామంది ఆయన దగ్గరికి వచ్చారని చెప్పి ఆయన గురించి మనం చాలా చదువుతూ ఉంటాం. కానీ ఎందుకు వెంబడించారు, ఎందుకు ఆయన వెనకాతలు వచ్చారు అని అంటే, మార్కు సువార్త కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది, యోహాను సువార్త కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. అయితే నేను కొన్ని మాటలు చదివించను కానీ సమయం అవుతుంది కాబట్టి అవేంటో మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివితే ప్రారంభం నుంచి ఏం విషయాలు చెప్తుందంటే, 5 రకాలుగా ప్రజలు యేసుప్రభుని వెంబడించడానికి ఇష్టపడ్డారంట. ఏంటనంటే, మొదటిగా ఆయన స్వస్థపరుస్తాడని ఆయన దగ్గరకు వచ్చారంట.
ఆయన దగ్గరికి వస్తే రకరకాల రోగాలు బాగుపడుతున్నారు కదా, అందుకోసం ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడ్డానట. రెండోది ఏంటంటే ఆశ్చర్యాలు, అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు కాబట్టి అవి చూసి చాలామంది ఇప్పుడు మ్యాజిక్స్ చేస్తున్నారంటే మన ఊరిలోకి వచ్చిందంటే వెళ్ళమా? అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, భలే కళ్ళు కనికట్టు చేస్తారంటే మన కళ్ళు ముదిటి చేస్తారంటే మనకు తెలియనట్టు అదేటో చూద్దాం పదండి అన్నట్టుగా వెంబడిస్తాం కదా. అలాగే యేసుప్రభు చేసేటప్పుడు ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలు చూడడానికి చాలామంది వెంబడించడానికి ఇష్టపడ్డారంట. మూడోది ఏంటనంటే ఆయన దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఆయన పెట్టకుండా పంపించేవాడా? ఆహారం ఎలా పెట్టేవాడు ఆయన? తృప్తిగా తినిన తరువాత అని ఉంటుంది. అంటే ఎలా పెట్టినాడు ఆయన? కడుపు నిండాగా ఇంకొంచెం వేసుకోండి, ఇంకొంచెం తినండి అని చెప్తూ ఉంటాం కదా మనం ప్రేమించేవాడిని, అలా పెట్టేవాడండి. ఇప్పుడు మరి దేనికోసం వెళ్ళి ఉంటారు వాళ్ళు? యేసుప్రభు ఎక్కడికి వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎలాగొచ్చావు, ఎక్కడ ఉన్నావు అని చెప్పి ఆయన వెతుక్కుంటూ వెళ్ళేవారంట. దేనికోసమో తెలుసా? ఆహారం కోసం వెళ్ళేవారంట. యేసుప్రభుని వెంబడించేవారు, అలా వెంబడించారు. నాలుగోది ఆయన నమ్మేవారు కానీ ఆయన చెప్పేది కఠినంగా ఉంటుందని చాలామంది ఇష్టపడేవారు కాదు. ఆయన అంటే ఇష్టమే చాలామందికి, కానీ ఆయన చెప్తున్న పద్ధతి ప్రకారం బతకడం అంటే చాలామందికి కష్టం. ఎందుకు ఇష్టం ఆయన అంటే, ఎందుకు వెంబడించేవారు? ఆయన చెప్తున్న మాటలు బాగుంటాయి, ఆయన అందరికంటే ప్రత్యేకంగా చెప్తాడు కదా, అందుకే ఆయన మాటలు విందామని. ఈరోజు సంఘానికి వచ్చిన మనం కూడా, లేకపోతే ఏదైనా ప్రదేశానికి మీటింగ్ అని వెళ్దాం అనుకున్నా కూడా మన దృక్పథాలు కూడా అలాగే ఉంటాయి. ఏంటి, వాక్యం చాలా బాగుంటుందండి, అక్కడికి వెళ్తే దేవుని మాటలు చాలా బాగా చెప్తారని. నువ్వు ఎంతవరకు ఆచరిస్తున్నావు విన్న విషయాలు, ఎంతవరకు దాన్ని ఆచరణలో పెట్టావు, ఎంతవరకు దాన్ని పాటిస్తున్నావు, ఎంతవరకు దాని ప్రకారం నడుస్తున్నావు, ఎంతవరకు దాన్ని అనుసరిస్తున్నావు, ఎంతవరకు దాన్ని జీవిస్తున్నావు అని అంటే సమాధానం ఎంత వస్తుంది? లెక్క ఎంత వస్తుంది? చాలా కొద్దిగా వస్తుంది. కానీ వెళ్ళడం అయితే ఎన్నిసార్లు, ఎన్ని ప్రదేశాలు, ఏ చోటకైనా మనం వెళ్ళడానికి మన అడుగులకి ఏమాత్రం కూడా రెస్ట్ లేకుండా వెళ్ళడానికి ఇష్టపడతాం. కానీ వెళ్తున్న దాని యొక్క ప్రయాస వెనక మన ఉద్దేశం ఏంటి? ఆయన అంటున్నాడు, క్షయమైన ఆహారం కోసం కష్టపడకూడదు కానీ అక్షయమైన ఆహారం కోసం కష్టపడి అని చెప్పి దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి. కాబట్టి కొంతమంది ఎలా వెంబడించారు అని అంటే, మరొక సెగ్మెంట్ ఇది, మరొక విధానం ఏంటనంటే, మాకు కావాల్సింది ఆయన దగ్గర ఏదో ఉంది, అది చేయగలడు అని చాలామంది వెంబడించారట. మార్క్స్ సువార్త 3వ అధ్యాయంలో చూస్తే ఈ విషయాలు ఉంటాయి. ఆయన మాకు కావాల్సింది ఏదో ఇవ్వగలడు, మాకు కావాల్సింది ఏదో చేయగలడు, మాకు నచ్చినట్టుగా ఏదో ఆయన దగ్గర ఉంది, ఆ గొప్ప కార్యం ఆయన ఏదో చేయగలడు, అందుకోసం ఆయన దగ్గరికి రావాలి, అందుకోసం ఆయన వెంబడించాలని చెప్పి చాలామంది ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడ్డారు. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఏదో సమస్య ఉంది, ఆ సమస్య ఇక్కడికి వస్తే తీరిపోద్ది అని అంటే ఏ టైంకి వస్తాం మనం ఇక్కడికి? మళ్ళీ ఆయన వెళ్ళిపోతాడేమో, రే పదండి రా బాబు, ముందు అక్కడికి వెళ్ళిపోయి తర్వాత మనం పని చూసుకుందాం అని చెప్పి పనులన్నీ పక్కన పెట్టి ఈ ప్రదేశంలోకి వస్తే మన పని అయిపోద్ది కాబట్టి ఇక్కడికి వస్తాం, ఆ పని చూసుకొని అప్పుడు వెళ్ళి మన పనులు చేసుకుంటాం. కానీ మనం ఏ సమయంకి వస్తున్నాం చెప్పండి? మీ పక్క వాళ్ళని అడగండి, మీరు ఏ టైంకి వచ్చారని చెప్పారా? కొంతమంది పక్క వాళ్ళని అడగడానికి భయపడతారు. ఎందుకు? నువ్వు వచ్చే వేటి, నువ్వు చేసే వేటి. జవాబుదారీతనం కోసం కొంతమంది భయపడితే, కొంతమంది మామూలుగానే భయంకరంగా వాళ్ళు చూస్తే చూపు, నన్ను అడిగితే ఓడి వేటింది అని కొంతమంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా కూడా భయపడతా ఉంటారు. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనం మన ఊహ ఆలోచన ఏదో జరుగుతుంది అన్నప్పుడు మనం ఇచ్చే ప్రయారిటీ, దేవుడు నా జీవితానికి మేలైనది ఆలోచించాడు అన్నదానికి మన ప్రయారిటీ, మన ప్రాధాన్యత ఎలా మారిపోతుందో ఆలోచించండి కదా. దేవుడి ఉద్దేశాన్ని నేను ఈరోజు తెలుసుకుంటాను, దేవుని మాట నేను అర్థం చేసుకుంటాను, దేవుని మాట ప్రకారం నేను బతుకుతాను ప్రభా, నేను మొదటి గడియలో నీతో పాటు నేను మందిరంలో ఉంటాను అన్న దృక్పథం మనలో ప్రారంభం అవ్వాలి. కానీ ఎలా వస్తాం చెప్పండి? వీళ్ళలాగే మనం ఆలోచిస్తాం. మార్క్స్ సువార్త 3వ అధ్యాయంలాగే అలా ఆలోచించినట్టుగానే మనం కూడా ఆలోచించడానికి ఇష్టపడుతుంటాం. రెండోది ఏంటంటే, ఆయన అనేక మంది శిష్యుల్ని రండి అని పిలిచాడు. ఆ పిలుపుని బట్టి చాలామంది మందిరంలోకి వస్తూ ఉంటారు. ఆలోచించండి, ఈరోజు ఎందుకు దేవుని మందిరంలోకి వస్తామంటే మీ పక్క వాళ్ళని అడిగితే ఏం చెప్తారు మీరు? సువార్త చెప్పారండి, మాకు నచ్చింది, అందుకే వస్తున్నాం. సువార్తతోనే మన జీవితం అయిపోయిందా? సువార్త దేని కొరకు మన జీవితంలోకి వచ్చిందో అది క్రియ జరిగించడానికి నేను మందిరంలోకి వస్తున్నానని చెప్తామా? ఒకసారి నేను మా అన్నయ్య
బస్సులో వెళ్తున్నాం. వెళ్ళిపోతూ ఉంటే కండక్టర్ గారు కూడా క్రిస్టియన్నే. అయితే వచ్చాడు. ఏట్రా ఈ టైంలో వెళ్తున్నారంటే, నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాం. వెళ్తుంటే వచ్చి, ఏంటి ఈ టైంలో వెళ్తున్నారు ఏంటనంటే, చర్చ్కి వెళ్తున్నానంటే, ఎక్కడానంటే ఇసుక తోటలో ఉందండి. దేనికోసం అని అంటే ఆల్ నైట్ ప్రేయర్ అవుతుంది. ఆల్ నైట్ ప్రేయరా, ఏం చేస్తారు రాత్రి అంతా అని అడిగితే మా అన్న ఇలా పైకి కిందకి చూస్తున్నాడు. నేను కూడా నన్ను అడిగినప్పుడు నేనేమన్నానంటే, దేశం అందరి కోసం ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం అన్నాను. అనగానే సబాష్ అని చెప్పి నా భుజం మీద అలా కొట్టారు. నిజంగా నాకు తెలియదు అప్పటికి, ఏదో అనేసి నోట్లో మాట వచ్చింది కాబట్టి దేశం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మనం వెళ్తున్నాము అని అంటే ఏదో ఒక దృక్పథం, మంచి ఆలోచన ఉండాలి. మా అన్న కూడా మంచి ఆలోచనే, మంచిగా భక్తిగానే పెరిగినోడే, పిన్నోళ్ళ కొడుకు. కానీ ఆ సమయం తన నోట్లో మాటలు దొరకలే, నా నోట్లో మాట వచ్చింది చెప్పేశాను. ఇప్పుడు ఆ మాటను బట్టి ఆయన చాలా సంతోషించి, నిజమేరా వెళ్ళామంటే రాత్రి ప్రార్థన చేయడానికి వెళ్తున్నామంటే మనకు ఒక లక్ష్యం ఉండాలి, గురి ఉండాలి అని చెప్పి మాకు కొన్ని మాటలు చెప్పాడు. ఒకసారి ఆలోచిస్తే మనము దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అలాంటి దృక్పథాలు మనలో ఉంటాయా, లేకపోతే రావాలి కాబట్టి, మన సువార్త తెలుసుకున్నాం కాబట్టి, బైబిల్ చెప్పింది కాబట్టి నేను వస్తున్నాను అని అంటామా? దేని కొరకు మనం దేవుని మందిరంలోకి వస్తున్నాం అనేది మనం ఎప్పుడు కూడా పరిశీలించాలి. మూడోది ఏంటంటే, చాలామంది ఆయన ఎందుకు వెంబడించేవారు అని అంటే ఆయన పరువు తీయడానికి వెంబడించేవారు. అవునా కదా? ఆయన్ని హీనపరచడానికి, మాట్లాడడానికి ఎక్కడ తప్పు దొరుకుతుందా అని చెప్పి ఆయన వెంబడించేవారు. ఈరోజు ఆలోచిస్తే ఆ తప్పులు వెతకడానికి ఇష్టపడుతున్న వారిని సైతం ఆయన ప్రేమించి మంచిగా ఆలోచించడం ఆయన నేర్పించాడు. ఎందుకనంటే క్షయమైన దానికోసం వారు వెతికేటప్పుడు అక్షయమైనది ఎలా వెతకాలో నేర్పించడానికి ఇష్టపడ్డాడు. కొంతమంది మనలో తప్పులు ఎతకడానికి ఇష్టపడుతున్నారని అంటే మనం వాళ్ళు తప్పులు ఎదుగుతామా, మంచి ఎదుగుతామా చెప్పండి? మీ పక్కన ఒకసారి అడగండి. మీలో ఎవరైనా చెప్తున్నాను, పక్కన చేయబడి కొంచెం మీలో ఎవరైనా తప్పు ఎతికితే, మీలో ఎవరైనా తప్పు ఎతికితే మీరు తప్పు ఎదుగుతారా, మంచి ఎదుగుతారా? నన్ను ఇలాగ అంటాడాడు చెప్తాను ఈసారి. నన్ను ఇలాగ అంటదా? నేను దానికోసం ఎంత మంచిగా చెప్పాను అందరికీ. ఇప్పుడు అంతా నేను మళ్ళీ ఏం చేయాలి? దాని ప్లేటు మార్చాలి, ఆ గుడ్డ పెట్టి మొత్తం అంతా మంచిది తుడిచేసి, నేను ఇలాగ అన్నాను కానీ అదంత మంచిదేం కాదు, ఆడంత మంచోడేం కాదు, ఆయన ఏమంత గుణవంతుడేం కాదు అని మనం చెప్పిన దాన్ని సైతం కూడా మార్చడానికి ఇష్టపడతా ఉంటాం. కానీ ఆయన దగ్గరికి వచ్చేవారు అలాంటి దృక్పథాలు కలిగిన వారైనా సరే వారి గురించి మంచి ఆలోచించడానికి, మంచి చెప్పడానికి ఇష్టపడిన వ్యక్తి. నాలుగోది, ఆయన కుటుంబం కూడా ఆయన వెంబడించారు. ఆలోచిస్తే ఈరోజు మా తల్లిదండ్రులు యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి మాకు తప్పదు కాబట్టి మేము వస్తున్నాం, లేకపోతే మా పిల్లలు నమ్ముకున్నారు కాబట్టి తప్పదు కాబట్టి మేము వస్తున్నాం, లేకపోతే మా కుటుంబీకులు నమ్ముకున్నారు కాబట్టి తప్పదు కాబట్టి, ఫ్యామిలీ కాబట్టి రావాలి కాబట్టి. యేసుప్రభు దేనికోసం మనం వెంబడిస్తున్నాం? ఏ ఆలోచనతో ఆయన దగ్గరికి వస్తున్నాం? క్షయమైన ఆలోచనలు మనలో ఉన్నాయా, అక్షయమైన ఆలోచనలు మనలో ఉన్నాయా అనేది మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే అక్షయమైన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే దేవుని గురించి తెలుసుకుంటాం, అప్పుడు మనకి రక్షణ అంటే ఏంటో అర్థమవుతుంది ప్రారంభంగా. రెండోది, అది నమ్ముతాం. మొదటిగా రక్షణ అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో తెలుసుకొని, రెండవదిగా అది నమ్మి, మూడోది నీ సొంత రక్షకునిగా ఆయనని అంగీకరిస్తాం. మూడోది ఏం చేస్తాం? సొంత రక్షకునిగా ఆయన అంగీకరిస్తాం. నిన్ను రక్షించిన వాడు దేవుడు అని అంగీకరిస్తాం. నిన్ను రక్షించి నిన్ను అన్ని విషయాల్లో నడిపించగలడని చెప్పి దేవుణ్ణి అంగీకరిస్తాం. నాలుగోది, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒక ఆత్మీయ ఎదుగుదల, అక్షయమైన ఆహారం కోసం వెతికేవారు ఇలా బతుకుతారనమాట. ఒక 5 విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. సమయం కొద్ది నిమిషాలు తీసుకుందాం, ముగించేనా? కొన్ని విషయాలు మనం తీసుకొని మనం ముగించడానికి ఇష్టపడదాం. ఏంటి 5 విషయాలు అని అంటే, మొదటిగా ఆయన మనకి నేర్పించే విషయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు ఒక విషయాన్ని తెలియపరుస్తుంది. అంటే మీరు తర్వాత ఆ విషయాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. క్లుప్తంగా నేను ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడదాం. ఏంటనంటే, ఆయన గురించి 30 సంవత్సరాల వరకు కూడా ఎవ్వరికీ ఏ రకంగా కూడా ఆయన సుపరిచితం కాలేదు. చాలా విషయాలు ఆయనకు తెలిసిన, ఆయన చేయగలిగిన బలము, జ్ఞానము, దైవిక శక్తి ఆయనకున్నా ఎవ్వరికీ కూడా ఆయన కనపడలేదు. కానీ
బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు యోహాన్ ఆయన చూస్తే ఏమన్నాడంటే, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని అన్నాడు. అంటే మనుషులందరి కోసం చనిపోవడానికి సిద్ధపడిన వ్యక్తి అని చెప్పి ఆయన్ని చూపించడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు లోకంలో గుర్తింపు లేకుండా ఏ పనన్నా చేయగలమా అని అంటే చేస్తామా? మనం చేస్తామా? గుర్తింపు లేకుండా ఏదైనా పని చేయాలనంటే ఏ మానవుడికైనా తన హృదయంలో అనిపిస్తుంది, ఈ పని చేసామంటే కనీసం నన్ను ఒక మాట అన్నా అనాలి కదా, బాగా చేసావు, లేకపోతే మంచిగా కష్టపడ్డావు, నిన్ను బట్టి ఈ పని జరిగింది అని ఒక్క మాట అంటే మనం సంతోషిస్తాం కదా అని అనిపిస్తుంది. కానీ 30 సంవత్సరాల్లో ఆయన చేయగలిగిన పనులు చాలా ఎక్కువ చేశాడు. ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడు, కానీ ఏ రోజు గుర్తింపు ఆశించలేదు. ఆయన గురించి ఎవరో చెప్పడానికి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఐడెంటిఫికేషన్, గుర్తింపు అనేది ఎప్పుడు కూడా మనం గుర్తింపబడడానికి ఇష్టపడకూడదు, కానీ మనం చేస్తున్న పనులు, మనం జీవించిన జీవితం ఇతరులకు గుర్తించేలాగా మనం కష్టపడాలి. అంటే మన ప్రయాస ఇతరులు చూడగలగాలి, మన నొప్పి ఇతరులు చూడగలగాలి, అంతేగాని చూసేలాగా ప్రయత్నం చేయకూడదు. అంటే ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు దేవుని మందిరంలోకి మనం వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని సిద్ధపరిచి ఉంటాయి. అవి ఎవరు చేశారు ఎవరికైనా తెలుస్తుందా? ఎవరు సిద్ధపరిచారు ఎవరికైనా తెలుస్తుందా? అవి ఎవరైనా చూస్తున్నారా? చూడలేదు. మందిరం అయిపోయిన తర్వాత అన్ని పనులు చేసేటప్పుడు అందరూ చూస్తారా? చూడరా? ఇప్పుడు చేయడానికి ఇష్టపడతారా? స్టార్టింగ్ లాస్ట్ చేయడానికి ఇష్టపడతారా? స్టార్టింగ్ ఎవరో చూడలేనప్పుడు చేయడానికి ఇష్టపడతారా? లాస్ట్లో చేయడానికి ఇష్టపడతారా? లాస్ట్లో ఎందుకు చేస్తాం? ఎలాగో వచ్చాం కాబట్టి తప్పదు. అందరూ ఒక చెయ్యేస్తున్నారు, మనం చెయ్యకపోతే బాగోదు, మనం ఉండకపోతే మనం అలా. గుర్తింపు లేకపోతే కొంతమందికి గుండెకాయ అసలు చాలా తీస్తుంటుంది. ఎందుకురా మనం ఉండి కూడా అసలు మనం అంటే ఏంటో తెలియకపోతే ఎందుకు మనం అక్కడ ఉండి? ఆయనకు ఐడెంటిఫికేషను ఇతరులు ఇచ్చారు. అరే, నీ దగ్గర విలువైన దేవుని మాటలు ఉన్నాయి, నువ్వు మాకు నేర్పించు అనే రీతిగా ఆయన గుర్తించాడు యోహాను. ఈరోజు మనల్ని అలా గుర్తిస్తున్నారా? మనం గుర్తింపు కోరుకుంటామా? నన్ను చూడు, నా దగ్గర ఇది ఉంది, నువ్వు తెలుసుకో అని చెప్తామా? వాళ్ళే గుర్తించాలని ఇష్టపడతామా? నేను చెప్ప, వాళ్ళు గుర్తించాలా, మనం గుర్తించబడడానికి ఇష్టపడతామా? వాళ్ళు గుర్తించడానికి మన మనసు ఒప్పుకోదు. చూడు చేస్తున్నాను, చూడు ఈ కష్టపడుతున్నాను, చూడు ఎంత కష్టపడుతున్నాను, ఎంత ప్రయాసపడుతున్నాను. నా పక్కింటి ఆవిడ పాపం చాలా కష్టపడుతుంది. అలా ఆయన ఒక్క మాట కూడా అండవు. పాపం అలా ఆయన వచ్చి ముందే ఇల్లు ఆ సౌండ్ వినపడుతుంది కదా, బళ్ళు సార్ చాలామంది కానీ పిల్లలే చెప్పేస్తారు, మా తాత వచ్చేస్తున్నాడు, మా నాన్న వచ్చేస్తున్నాడు. అలాగే ఆవిడ కూడా ఆయన చెప్పడం రాగానే చీపు పెట్టుకొని గుమ్మంతా ఇలా తుడిచి నీట్గా శుభ్రం పరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏ రోజైనా మా ఆయన మమ్మల్ని చూసి ఎంత కష్టపడుతున్నావే అని అంటాడు. కానీ ఒక్క రోజు కూడా పాప మా ఆవిడ చెప్తూ ఉంటుంది ఇలాగా, ఏటో మా ఆయన లాగా ఎంత ప్రయాసపడినా గుర్తించడు, ఎంత కష్టపడినా గుర్తించడు, ఎంతో చేస్తూ ఉంటాను, కానీ ఏ రోజు ఒక మాట అండు. ఈసారి మీరు గుర్తించి వాళ్ళని ఒక మాట అనండి, చాలా ప్రయాసపడతావు, నువ్వు కష్టపడకపోతే మేము ఈరోజు సంతోషంగా ఉండలేం. ఎందుకనంటే ఒక మనిషి చనిపోతే ఆ వ్యక్తి యొక్క విలువ మనకు అర్థమవుతుంది. ఆ రోజు అంటాం, ఎంత ప్రయాసపడ్డామండి, ఎంత నొప్పి తీసుకున్నా మా కోసం. ఆ రోజు చెప్తే ఆయన కనబడతాయా? బతికుండగానే ఒకరు విలువను గుర్తించండి, ఒక గొప్పతనాన్ని చూడండి, వారు చేస్తున్న ప్రయాసం మనం గుర్తించండి. క్షయమైన ఆహారం కోసం పడడం అంటే గుర్తింపు కోరుకోవడం. అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడడం అంటే గుర్తించి ఇతరులు ఆ గొప్పతనాన్ని మనం గుర్తించి వారు గొప్పవారుగా ఎంచగలడం. అక్షయమైన దానికోసం మనం గుర్తించేవారుగా ఎదగడం. కాబట్టి గుర్తింపు ఏ రోజు కోరుకోవద్దు, కానీ ప్రయాస పడండి, నొప్పి తీసుకోండి. అవమానాలు ఎదురైనా సరే మీ ప్రయాసం ఏ రోజు కూడా ఆపివేయద్దు. కానీ అక్షయమైన దానికోసం నేను ప్రయాసపడుతున్నాను, నా నొప్పి దేవుడు చూడాలి, నా కష్టం దేవుడు చూడాలి, నా సహాయం దేవుడు చూడాలి, నా మేలు దేవుడు చూడాలి, నేను చేసే ప్రతి ఒక్క ఉపయోగకరమైన పని దేవుడే చూసి నాకు ప్రతిఫలం ఇవ్వాలి. అందుకే ఆయన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు కదా, మీరు రహస్యమందు చూస్తున్న దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రతి పని కూడా చెయ్యండి అని చెప్తా ఉన్నాడు. అందరూ చూసేలా మీ పని చేయొద్దు, రహస్యమందును చూస్తున్న దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చేలాగా మీరు ప్రయాస పడండి అని చెప్పి దేవుని మాట చెప్తా ఉన్నాయి. ఈరోజు మన ప్రయాస దేని కొరకు అనేది మొదటిది అది. రెండోది ఏంటంటే, మనము పరిశుద్ధమైన జీవితాన్ని గెలిచడానికి మనం ప్రయాస పడాలి. అక్షయమైన ఆహారం కోసం ప్రయాసపడడం అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు యేసుప్రభు బ్రతికి మనకు చూపించారు. మన ప్రయాస పరిశుద్ధమైన జీవితం. సాతాను రకరకాలుగా ఆయన్ని శోధించాడు, కానీ ఏమాత్రం కూడా
ఆయన అపవిత్రపరచబడ్డానికి కానీ, నింద మోపబడ్డానికి కానీ, ఆయన మీద ఒక మచ్చ వేయడానికి కానీ ఏది కూడా లేకుండా ఆయన బతికాడు. ఈరోజు లోకంలో మనం బతుకుతున్న బతుకు మన మీద నింద మోపకుండా బతకగలగాలి, మచ్చ వేయకుండా బతకగలగాలి, మన మీద ఏ రకమైన చెడ్డ మాట మాట్లాడకుండా బతకగలగాలి. అలా బతికిన బతుకు మనకుంటే మనం ఏం వెతుకుతున్నట్టు? క్షయమైన ఆహారం వెతుకుతున్నట్ట, అక్షయమైన ఆహారం వెతుకుతున్నట్ట? అక్షయమైన ఆహారం ఎప్పుడైతే వెతుకుతామో పరిశుద్ధమైన జీవితాన్ని మనం వెతికేవారుగా ఈ లోకంలో కనపడతాం. పరిశుద్ధమైన జీవితం వెతికేవారు దేని చేత కూడా కొనపడరండి, దేని చేత కూడా అమ్మబడరండి, దేని వలన కూడా వారి శరీరాన్ని అపవిత్రపరచబడడానికి అవకాశం ఇవ్వరు, అమ్ముడు పోరు. అన్ని విషయాల్లో స్వేచ్ఛ కలిగి బతుకుతారు, అన్ని విషయాల్లో కూడా నాణ్యత కలిగి బతుకుతారు, అన్ని విషయాల్లో కూడా రాజీ పడకుండా బతకగలుగుతారు. అలా మనం బతకాలని దేవుని ఆశ. మూడోది మనం ఆలోచిస్తే ఆ మత్తయి సువార్త 4:13-12 నుంచి ఏం నేర్పిస్తుంది అంటే, ప్రత్యేకంగా మనలో ఒక వ్యక్తి కనపడాలి లోకంలో. ఎందుకు అనంటే ఆయన వచ్చినప్పుడంట చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూశారు అని చెప్తాడు. రెండోది మరణ ఛాయలో ఉన్నవారు వెలుగుని చూశారని చెప్తాడు. ఈరోజు యేసు ప్రభు ఏ ప్రదేశంలోకి వెళ్తే కొరత నింపబడింది, లేనిది వారు పొందుకునేలాగా ఆయన చేశాడు. వారి జీవితంలో చాలా పరిస్థితుల్లో ఆ జీవితం ఆయన బతికిన బతుకు అలా ఉండడం ఆయన జీవితం మనం చూడగలుగుతాం. ఈరోజు మనం కూడా ఏ ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో కొరతని పూడ్చేవారిగా మనం ఉండాలి. అక్షయమైన ఆహారం వెతికేవారు ఏంటి అని అంటే, నేను ఖర్చు అవడానికి ఇష్టపడతాను, నేను వినియోగించబడ్డానికి ఇష్టపడతాను. దేవుడు నాకు ఇచ్చిన తలాంత్ అవ్వచ్చు, ఆలోచన అవ్వచ్చు, ఉపాయం అవ్వచ్చు, చూసే అబ్జర్వేషన్, చూసి పరిశీలనగా చూసే దృష్టి అవ్వచ్చు, లేకపోతే నా శరీరపు బలం అవ్వచ్చు. ఏది దేవుడు నాకు ఇచ్చాడో దాన్ని నేను ఆ ప్రదేశంలో ఆ కొరతని నింపేవాడిగా, ఆ ఖాళీని నింపేవాడిగా నేను ఉంటాను ఆ ప్రదేశంలో. ఎప్పుడైనా మనిషి ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే, నాకెవడైనా చేస్తాడా, నాకెవరైనా సహాయపడతాడా, నాకెవరైనా మేలు చేస్తాడా, నాకెవరైనా అని ఆలోచిస్తారు. కానీ క్రైస్తవుడు అక్షయమైన ఆహారం వెతుకుతాడు కాబట్టి, నేను ఎవరికైనా సహాయపడగలనా, నేను ఎవరికైనా ఉపయోగపడగలనా, దేవుడు నాకు ఇచ్చింది ఎలాగైనా ఉపయోగించగలనా, ఇది అక్షయమైన ఆహారం వెతికేవారు ప్రయాసపడే పద్ధతులు. నాలుగోది ఏంటనంటే మత్తయి సువార్త 4:18-22 వరకు ఆయన ఏం చెప్తాడు అని అంటే, మనిషిని నడిపించేటప్పుడు ఆయన ఇలా వెళ్ళిపోండ్రా అని ఎప్పుడు చెప్పలేదు, నడిచి నా వెనక రండి అని ఆయన చూపించాడు. అక్షయమైన ఆహారం ఎప్పుడూ కూడా ఒక పనిని మనం చేస్తున్నా, ఒక పనిని నేర్పించాల్సి వచ్చినా, ఒక పని విషయంలో మనకి బాధ్యత అప్పగించినా మనం చేస్తూ ఇతరులు చేసేలాగా మనం చేయాలి, మనం నడుస్తూ ఇతరులు నడిపించేలా చేయాలి. కొంతమంది చాలామంది ఏం చెప్తారంటే, ఇలా చేయరా నువ్వు అని అంటూ ఉంటారు. ఇలా చేయరా అని చెప్పడం సులువు, ఇలా చెయ్యని చేసి చూపించడం సులువా కష్టమా? కష్టం. ఇప్పుడు ఆ ముందున బయట గచ్చు మీద ఏదైనా చెత్త ఉందనుకోండి, చెత్త గత్తరే ఉందనుకోండి, చూడడానికి అసహ్యంగా ఉంది, వెళ్ళి ఒక యవనస్తుడికి తమ్ముడు వెళ్ళి క్లీన్ చేసే అని చెప్పడం సులువా? వెళ్ళి తుడుస్తూ తమ్ముడు ఇలా రా, ఎప్పుడైనా ఇలా ఉంటే ఇలా తుడిచే అని చెప్పి ఆ చెత్త ఎత్తి పడేయడం సులువా? ఏది సులువు? ఏది కోరుకుంటారు చెప్పండి? చేసి చూపించిన కోరుకుంటా. చిచ్చి ఆ గత్రవడెత్తాడు, చాలా సులువు. ఆయన చెప్పేటప్పుడు ఎప్పుడు అలా చేయలేదు, చేసి చూపించాడు. ఎంత కిందకైనా ఆయన దిగడానికి ఇష్టపడేవాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, నేను దేవుడు నాకు ఇచ్చాడు, నాకు నేను చూశాను అది మంచిది కాదు, నేను సరిచేస్తాను, నేను చూస్తూ ఇతరులకి నడిచేలాగా దారి చూపిస్తానని చెప్పాలి. ఈరోజు మనల్ని వెంబడించేటప్పుడు మనల్ని చూసి నడిస్తే గోతులో పడతారా, పైకి వెళ్తారా? మనల్ని చూసి మన వెనకాతలు నడిస్తే గోతులో పడతారా, దేవుని దగ్గరికి వెళ్తారా? అయ్యో అందరూ ఒప్పేసుకుంటున్నారు, అందరం మంచాలమే. క్షయమైన ఆహారం వెతికేవారు ఎప్పుడు కూడా అలాగా త్రోవ తప్పిన నడకే నడుస్తారు. కానీ అక్షయమైన ఆహారం వెతికితే మనం జీవపు వెలుగు కలిగి నడుస్తాం. మనల్ని వెంబడించేవారు ఆ దారిలో నడవడానికి ఇష్టపడుతుంటాం. ఆఖరిగా ఏంటనంటే, ఎప్పుడూ కూడా
సమస్యను చూడరు కానీ సమాధానాన్ని చూస్తారు. అక్షయమైన ఆహారం వెతికేవారు ఏం చూస్తారంట? మీ పక్క వాళ్ళతో చెప్పండి. సమస్యను చూడరు, సమాధానాన్ని చూస్తారు. జనరల్గా సమస్య కలిగించే మనుషులు ఉంటారా? సమస్యలు ఉంటాయా? మనుషులు ఉంటారా? సమస్యలు ఉంటాయా? సమస్యలు కలిగించే మనుషులు ఉంటారా, లేకపోతే మనుషులే సమస్య? నిజం చెప్పండి, నిజం చెప్పండి, ఒకసారి ఆలోచించి. సమస్యలు కలిగించే మనుషులు ఉంటారా, మనుషులే సమస్య? వీడికో దండంరా బాబు, వీళ్ళు లేకపోతే సుఖంగా బతకొచ్చు అంటే మనిషి సమస్య, మనిషి చేస్తున్న పని సమస్య. మరి ఆ పని చెప్పాలి కానీ వీడు లేకపోతే దండం, వీడు దుమ్ముడు పోను, వీడు చచ్చిపోను, వీడు నాశనం అయిపోను, ఈ మాటలన్నీ ఎందుకండి? ఒకళ్ళ మరణాన్ని కోరుకోవడం చాలా తీవ్రమైన పని. అది మనల్ని నరకాగ్నిలోకి తీసుకెళ్తుంది, నాశనంలోకి నడిపిస్తుంది అని చెప్పి బైబిల్ చెప్తా ఉంటే, ఒకరు చచ్చిపోవాలని ఆశ మన హృదయంలోకి ఎలా వచ్చింది? అక్షయమైన ఆహారం వెతికేవాడు ఎప్పుడు కూడా మనిషి సమస్యను గుర్తించి సమాధానాన్ని వెతకడానికి ఇష్టపడతా ఉంటారు. మనిషిని వేలెత్తి చూపించడం చాలా సులువు, అవునా కాదా? వేలెత్తి చూపించడం సులువా కాదా? నీలో ఈ తప్పు ఉందిరా, ముందు దాన్ని చూసుకొని చెప్పడం సులువు. నీలో ఈ తప్పు ఉంది కదా, దీన్ని ఇలా జయించు, దేవుడు సహాయం చేస్తాడు, నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తాను అని చెప్పడం చాలా కష్టం. ఈరోజు దేనికోసం మనం వెతుకుతున్నాం? దేనికోసం మన ప్రయాస? క్షయమైన ఆహారం కోసమా, అక్షయమైన ఆహారం కోసమా? అక్షయమైన ఆహారం కోసం వెతికితే మన బతుకు ఎలా ఉంటుందో బైబిల్ చెప్పింది. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుని దగ్గర మనం కనిపెట్టి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.